నీలో ఉన్న అహంకారాన్ని చంపేస్తానని భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తుంటే, ఏయ్ అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. మాట్లాడనివ్వు బేబీ, నేను చూసుకుంటానని అపూర్వ అంటుంది. ఆ చెప్పు, ఇంకా ఏం చెప్తావు అని అపూర్వ అంటే, ఒకవైపు నేను, ఇంకోవైపు సముద్రానికి బావ ఉన్నా కూడా మా ఇద్దరిని నువ్వు విడదీయలేవు. ఎందుకంటే మా మధ్య సముద్రం అంతా ప్రేమ ఉంది. నువ్వు ఈ కేసు నుండి తప్పించుకోవచ్చేమో, కానీ చేసిన పాపం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేవు. నీకు శిక్ష పడేలా నేను చేస్తాను అని భూమి చిటికెలు వేస్తూ, వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది. ఇలా నాతో చాలామంది మాట్లాడారు. కానీ నాకు ఎదురొచ్చిన వాళ్ళందరి పరిస్థితి అధోగతే అయిపోయింది. నాకు జైలు శిక్ష కాదు కదా, జైలు గోడల నీడ కూడా నన్ను తాకదు. ఏం చేస్తావో చేసుకో చూద్దాం అని అపూర్వ ఛాలెంజ్ చేసి వెళ్తుంది. తారా, గగన్ ఇద్దరు కాఫీ షాప్‌లో ఉంటారు. వచ్చి చాలా సేపయింది. మీరు ఏదైనా చెప్తే చెప్తారా? లేదంటే నేను వెళ్ళిపోవాలి అని గగన్ వెళ్తుంటే, కాస్త ఆగండి, నేను ఎందుకు పిలిచానో మీకే అర్థమవుతుంది అని వెయిటర్ అక్కడ తారా, గగన్ లవ్స్ గుర్తులతో ఉన్న 2 కాఫీలు తీసుకొచ్చి పెట్టగానే, ఇదిగోండి మీకోసమే స్పెషల్‌గా ఆర్డర్ పెట్టాను, తాగండి అని తారా చెప్తుంటే, వాటిని చూసిన గగన్, అయ్యో ఏంటి ఇది అని మనసులో అనుకుంటూ, యాక్చువల్లీ నేను షుగర్ మానేశాను. నేను బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకుంటాను అని గగన్ చెప్తాడు. అదేంటి, మొన్న నేను ఇష్టంగా చేసిస్తే మీరు 3 స్పూన్ల షుగర్ ఎక్కువైపోయినా సరే ఇష్టంగా తాగారు కదా! బాగోలేకపోయినా బాగుందని తాగారు కదా! ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని తార అంటుంది. అంటే యాక్చువల్లీ మా న్యూట్రిషనిస్ట్ నా డైట్ మార్చారు. అందుకే మానేశానని గగన్ చెప్తాడు. దాంతో తార బొంగమూతి పెడుతుంది. అప్పుడు గగన్, ఇట్స్ ఓకే, నేను తాగుతానని గగన్ తాగుతూ ఉంటాడు. యాక్చువల్లీ ఇప్పుడైనా చెప్తావా ఎందుకు పిలిపించావో అని గగన్ అంటే, నిన్ను మా ఫ్రెండ్స్‌కి పరిచయం చేయమని ఒకటే గోల చేస్తున్నారు. వాళ్ళు చూడాలంటున్నారు. మీరు ఎంత అందంగా ఉన్నారో, ఎంత బాగున్నారో వాళ్ళకి కూడా తెలియాలి కదా! ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళలో ఎవరైనా మీకు నచ్చారనుకో, ఇగ్నోర్ చేయండి. అస్సలు పట్టించుకోకండి. వాళ్ళు అంతగా బాగుండరనుకో, నేను మాత్రమే మీకు నచ్చాలి, నన్ను మాత్రమే మీరు చూడాలని తార చెప్తూ ఉంటుంది. తార ఫోన్ చేసి పిలవగానే ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. ఏయ్ హ్యాండ్సమ్‌గా చాలా బాగున్నారే అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే, గగన్ గారు నా ఫ్రెండ్స్ అని తార పరిచయం చేస్తూ ఉంటుంది. హాయ్ అంటూ గగన్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే, అప్పుడే సరిగ్గా పూరి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. దాంతో గగన్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, ఆ చెప్పు పూరి, ఏంటి కాల్ చేశావు అని మాట్లాడుతూ ఉంటారు. హలో అన్నయ్య, నువ్వు అర్జెంట్‌గా బయలుదేరి వచ్చేసేయ్, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే, అవునా అంటూ ఫోన్ పెట్టేసి, తార నేను అర్జెంట్‌గా వెళ్ళాలి, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట అని గగన్ పరుగులు పెడుతూ వెళ్తాడు. అదేంటే, మేం వస్తే పరిచయం చేయకుండా అలా వెళ్ళిపోయాడు అంటే నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారా? అందరూ నీ కోసం ఎదురు చూసేవాళ్ళు, నువ్వు పక్క వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్లు అయిపోయింది. అయినా కూడా అమ్మ కళ్ళు తిరిగి పడిపోతే ఇతను వెళ్ళి ఏం చేస్తాడు? డాక్టర్‌కి ఫోన్ చేసి రమ్మని చెప్పి చూపిస్తే సరిపోతుంది కదా! ఇలాంటి వాళ్ళని అమ్మ కుర్చీ అంటారు. నీ చుట్టూ తిరగాలి కానీ అమ్మ చుట్టూ తిరగటం ఏంటే, ఎందుకో మాకు చెప్పాలనిపించింది. నీ చుట్టూ తిప్పుకోవే అని చెప్పి సజెషన్ ఇచ్చి వెళ్తారు. గగన్ ముగ్గురు లేడీ డాక్టర్లను పిలిపించి మరీ శారదని చూపిస్తూ ఉంటారు. శారద స్పృహలో లేకుండా పడుకొని ఉంటుంది. డాక్టర్ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఎలా ఉందని గగన్ అడగటంతో, ఇట్స్ ఓకే, డీహైడ్రేషన్ వల్ల ఇలా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయారు. లిక్విడ్ డైట్ ఎక్కువగా తీసుకోండి, అంతా సెట్ అయిపోతుంది అని డాక్టర్లు చెప్తారు. అప్పుడే శారద కళ్ళు తెరుస్తుంది. ఏంటి నాన్న, ఇంతమంది డాక్టర్లను పిలిపించావు, ఇప్పుడు నాకేమైంది అని శారద అంటే, అమ్మ నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు, రెస్ట్ తీసుకో అని చెప్పి డాక్టర్లని పంపిస్తూ ఉంటారు. అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది? మీరు చాలా లక్కీ అత్తయ్య, కానీ నేనే బ్యాడ్ లక్. నేను నా ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తుంటే సరిగ్గా అప్పుడే పూరి ఫోన్ చేసింది. ఏంటి పూరి, అంత మాత్రానికే ఫోన్ చేయాలా? నాకు ఫోన్ చేస్తే నేను చూసుకుంటాను కదా! అత్తయ్య మీరు కూడా కరెక్ట్‌గా సమయానికి పడిపోయారు అత్తయ్య అని తార అంటుంది. నాకు భయమేసి ఫోన్ చేశాను అని పూరి చెప్తుంది. సరే నాకు ఒక కాఫీ తెస్తావా అని పూరిని పంపిస్తుంది. ఇది చాలా చిన్న విషయం, హార్ట్ అటాక్ అయితే కాదు కదా! చూడండి, మీ జీవితంలో ఎలాగూ సంతోషం లేదు. మీ అబ్బాయి అయినా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కదా! ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేయకండి. ఆయన స్పీడ్‌గా రావటంలో ఏదైనా జరిగితే మనకే కదా బాధ. కాబట్టి ఇంకెప్పుడు ఇలా చేయకండి అని తార వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలాగేనని శారద అంటుంది. మీరా లెగ్ పీసులు బిర్యానీ బాగా తింటూ ఉంటే, ఏంటి మీరా అలా తింటున్నావు అని కేపీ వచ్చి అడుగుతూ ఉంటాడు. రేపు సౌభాగ్యవతి పూజని పెట్టుకున్నామండి, ఉపవాసం ఉండాలంట, అందుకే ఈరోజే చాలా ఎక్కువగా తినేస్తున్నాను. రేపు 11 గంటలకి మీరు కూడా పూజలో ఉండాలని చెప్తుంటే, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, కుదరదని కేపీ అంటాడు. అప్పుడే శరత్చంద్ర వచ్చి ఏంటని అడగటంతో, చూడండి అన్నయ్య, రేపు 11 గంటలకి పూజ ఉందంటే ఏదో ఆఫీస్ మీటింగ్ ఉందని చెప్తున్నారని మీరా కంప్లైంట్ ఇస్తుంది.
చూడు కేపి అవన్నీ పక్కన పెట్టు, ముందు పూజలో కూర్చో అని శరత్చంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. దాంతో కేపి టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి మామయ్య అంటూ భూమి వచ్చి నిలదీస్తూ ఉంటుంది. శారద కూడా రేపే పూజ పెట్టుకుందమ్మా, ఇక్కడ కూడా రేపే పూజ పెట్టుకున్నారు, ఇప్పుడు ఎలా అని అంటే మామయ్య అత్తయ్యకి ముందుగా మీరు మాట ఇచ్చారు కదా వస్తానని, కాబట్టి అత్తయ్య దగ్గరికే వెళ్ళాలి, ఇక్కడ కూడా అంటే ఎలా, ఏం చేయాలి అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. తరువాత ఇన్స్పెక్టర్ గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ బ్రాస్లెట్ ఎవరు కొన్నారని అడగటంతో డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసి అపూర్వ కొనిందని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏంటమ్మా మీ ఆయన ఇంకా రాలేదు, పూజకి సమయం మించిపోతోంది అని పూజారి గారు చెప్తే వచ్చేస్తారని శారద టెన్షన్ పడుతూ ఉంటుంది. అదే గుళ్ళో మీరా వాళ్ళు కూడా పూజ జరిపిస్తూ ఉంటారు. అప్పుడే భూమిని కలశం తీసుకురమ్మని చెప్పటంతో కలశంపై భాస్వరం పొడించల్లి తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. నేనున్నాను మామయ్య, నేను చూసుకుంటానని కేపీకి సైగ చేస్తూ ఉంటుంది. అమ్మ కలశానికి కూడా పూజ చేయండి అని పూజారి గారు చెప్పడంతో అప్పుడే కలశానికి మంటలు అంటుకుంటాయి. అయ్యో అపశకునం అపశకునం, ఇప్పుడు ఈ పూజ జరిపించరాదు, అమ్మవారు ఇంకేదో తలచారు, ఇంకొక మంచి రోజు చూసుకొని పూజ జరిపిద్దామని పూజారి గారు చెప్తారు. లేదు లేదు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము, ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా, ఈ రోజే పూజ చేయండి అని మీరా అపూర్వ ప్రెజర్ చేస్తూ ఉంటారు. లేదమ్మా అలా చేయకూడదు, ఇది చాలా ప్రమాదకరం, ఇలా అగ్ని వచ్చిందంటే అస్సలు మంచిది కాదు, ఇంకో రోజు పెట్టుకుందాం అని పూజారి గారు చెప్పటంతో సరే నాకు పని ఉంది నేను వెళ్తున్నానని కేపీ వెళ్తూ ఉంటాడు. మీరు వెళ్ళండి మావయ్య మేం చూసుకుంటాంలే అని భూమి అంటుంది. ఇప్పుడు దీనికి పరిహారంగా ఏం చేయాలి అని అపూర్వ అడగటంతో ఏముంది గుళ్ళో ఈ మీరా గారు 108 ప్రదక్షిణలు చేయాలి అని చెప్పటంతో ఈ లోపల అత్తయ్య పూజ అయిపోతుంది అని భూమి అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా మీ ఆయన ఇంకా రాలేదని పూజారి గారు అడుగుతూ ఉంటే శారద భూమికి ఫోన్ చేస్తుంది. అత్తయ్య ఇక్కడ మీరా అత్తయ్య కూడా ఇదే రోజు పూజ పెట్టుకుంది, ఇప్పుడు మామయ్య అక్కడికే వస్తున్నారు, మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటానని భూమి అభయం ఇవ్వటంతో థ్యాంక్ యూ అమ్మ భూమి, నువ్వు ఉన్నావన్న ధైర్యం కూడాను అని శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. అపూర్వ నక్షత్ర ఇంటికి వెళ్తూ గుడి బయటికి రాగానే అపూర్వ అరే బేబీ నా ఫోన్ మర్చిపోయానని చెప్పటంతో ఉండు మమ్మీ నేను తీసుకొస్తానని నక్షత్ర లోపలికి వస్తూ ఉంటుంది. అమ్మయ్య అని భూమి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ నక్షత్ర లోపలికి వస్తూ ఉండటంతో అయ్యో ఇప్పుడు మావయ్య అత్తయ్య కలిసి పూజ చేస్తే నక్షత్ర చూసేస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. కేపీ రావటంతో శారద కేపీ ఇద్దరు కలిపి పూజ చేస్తూ ఉంటారు. అదే గుడిలో తార కూడా వచ్చి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. గగన్ని నేను మొట్టమొదట ప్రేమించాను, గగన్ నాకు మాత్రమే సొంతమవ్వాలి, కానీ గగన్కి వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం, భూమిని అత్తయ్య ఏమో కోరుకుంటున్నారు, కాబట్టి భూమిని అత్తయ్యని గగన్కి దూరం చేసి నాకు సొంతమయ్యేలా చూడు స్వామి అని తార వేడుకుంటూ ఉంటుంది. అయితే అటుగా వెళ్తున్న తార ఇద్దరూ కలిసి పూజ చేస్తున్న వాళ్ళని చూసేసి అదేంటి వదిలేసిన భర్తతో ఈవిడ పూజ చేస్తుంది, దేవుడా నేను ఇలా వేడుకోగానే నాకు ఈ విధంగా మార్గం చూపించావా అని ఫోన్లో వాళ్ళిద్దరూ పూజ చేస్తూ ఉంటే వీడియో రికార్డింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపల నక్షత్రం వచ్చి ఇద్దరూ పూజ చేయటం చూసేసి మమ్మీ అని పిలవటంతో అపూర్వ వచ్చి మీరా అని కేకలు పెట్టడంతో మీరా అక్కడికి వచ్చి హారతి ప్లేట్ని విసిరి కొట్టేస్తుంది. అయ్యో అంటూ భూమి చేరి అందరూ అక్కడికి పరుగులు పెడుతూ వస్తారు.